నా లెగ్గ చూడండి పరిగెడుతున్నారు అందరు కూడా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లెస్ వర్గం. ఈ రోజు మేమైతే ఈవినింగ్ అలా సరదాగా బయటకు వచ్చామండి. క్లైమేట్ చాలా అంటే చాలా వేడిగా ఉంది, దారుణంగా ఉంది. అలా కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పేసి పిల్లలు పట్టుకొని బయటకు వచ్చాం. మా పిల్లలు కెమెరా చూసారంటే అసలు హ్యాండ్ ఆపరు. మా బుడ్డదైతే అస్సలు ఆపదు, అది ఊపుతూనే ఉంటుంది. నాకు భయం వేస్తుంది. మొత్తానికైతే ఇక్కడ చెరువు చూసారు కదండి, దీన్ని పెద్ద చెరువు అంటారు విజయనగరంలో. చాలా అంటే చాలా బాగుంటుందండి, చల్లగా గాలి వేస్తుంది. ఈవినింగ్ టైం అది సమ్మర్లో మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సూర్యుడు చూడండి 5:30 అలా అయింది, అలా ఉరుముతూ మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాడు, అంత వేడిగా ఉంది. మా ఆయన గారు మేము పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడ పార్క్ దగ్గర నుంచి నేను షూట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి యుద్ధం ఆరంభమైందని చెప్పేసి ఆయన ఎత్తేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఒకసారి వదిలేమంటే పరుగులు పడతారు. నేను వీడియో తీస్తున్నానని ఇద్దరిని ఆయన ఎత్తుకున్నారు. తర్వాత నేను ఒకరిని క్యారీ చేస్తానులేండి. మొత్తానికైతే ఇక్కడ ప్లేస్ చూసారు కదా, ఇంతకుముందు ఈ పార్క్ వీడియోస్ ఉంటాయి, మీరు లాస్ట్లో చూసుకోవచ్చు. అక్కడ సైకిల్ మోడల్లో చేశారు. మా ఆయన గారు శుభ్రంగా తీయలేదు. ఆ మొత్తం అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సమ్మర్ అని కావాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారనమాట. ఈ పార్క్లోని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కింద మ్యాట్ ఉంది కదండి, పిల్లలు పడినా కూడా దెబ్బలు తగలవు. నాకు అందుకే చాలా ఇష్టం. ఒకవేళ వచ్చాము అంటే మాత్రం ఇక్కడ చాలాసేపు ఆడుకుంటాం. ఈసారి మాత్రం అలా అవ్వలేదండి, ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మా పాప కెమెరా చూస్తే హాయ్ చెప్పడానికే దానికి సరిపోతుంది. మొత్తానికి రా 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 అని చెప్పి నేను పరిగెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది మాత్రం కెమెరా హాయ్ చెప్తూనే ఉందనమాట. మొత్తానికి మా వాడు ఈలోపే, మనవాడు కొద్దిగా హైపర్ యాక్టివ్ కదండి, వాడు వెళ్ళి ఆడేసుకుంటున్నాడు ఆడమట్టిగా ఆడని. మొత్తానికైతే ఇక్కడ రూల్స్ అవన్నీ కూడా లాస్ట్ టైం పాడైపోయినాయి. నేను చాలా మంత్స్ ముందు వచ్చానులేండి, పాడైపోయినాయి. ఇవన్నీ బాగా మళ్ళీ తయారు చేశారు. నేను అందుకే కొద్దిసేపు చిన్నపిల్లలు అయిపోయాను అనమాట, ఆడుకుంటున్నాను. మొత్తానికైతే పిల్లలు ఇటు సైడ్ చిన్నపిల్లలకి, ఇటు సైడ్ పెద్ద పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది. చూడండి క్లైమేట్ భలే మారింది కదా. అదే అనుకుంటున్నాను, ఇలా క్లైమేట్ మారింది అంత బాగా మారింది బాగా, ఫొటోస్ బాగా వస్తాయి తీవా అని చెప్పేసి ఫొటోస్ పోజులు ఇచ్చి ఇక చాలా ఫొటోస్ దిగాంలేండి. ఇది వీడియో అనమాట. మొత్తానికైతే నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఆడుకుంటున్నారు, సో మేము ఫోటోలు దిగుతున్నాం. ఇంతలోనే ఎంత బాగా అంటే అంత బాగా, మా పాపకి కొద్దిగా జారిపిద్దామని చెప్పి నేను వెళ్ళాను. ఇంతలోనే సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. మా వాడిని చూడండి, అసలు ఎటు నుంచి ఎక్కుతున్నాడో తెలియట్లేదు, ఎటు నుంచి దిగుతున్నాడో తెలియట్లేదు. ఆ మిగతా పిల్లల్లో ఆడుకోనివ్వకుండా చేస్తుంటాడు, అంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆడని. మరి ఏం చేస్తాం, మన వాడు చెప్తే వెళ్ళలేదన్నమాట. మొత్తానికైతే బయటకు వచ్చామంటే ఎంజాయ్ చేయడానికే కదా, ఆడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. చూడండి క్లైమేట్, అక్కడ సూర్యుడు మెరుస్తున్నాడు, ఇటు పక్క క్లైమేట్ మారిపోయింది. అదే అనుకుంటున్నాం, అదేంటి బాబా ఇంత ఎండ ఉందని చెప్పేసి వస్తే సడన్గా క్లైమేట్ మారిపోయింది, నాకు ఫోటోలు తీవా అని చెప్పేసి నేను పోజిస్తున్నాను అనమాట. చూడండి ఎంత దారుణంగా తయారైందో. చూస్తూనే కాంచనా సినిమాలో లాగా ఫ్యూ సెకండ్స్లోనంటే వ్యూ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అందరం పరుగులు పెట్టాం, నిమిషంలో పార్క్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. అసలు నేను నా లెగ్ ఏం లెగ్గో మరి తెలియదు. మా ఆయన అంటున్నారు అదేంటి నీ లెగ్ అని. చూడండి అక్కడ దుమ్ము ఎట్లా ఎగురుతుందో. నేను పూర్తిగా వీడియో తీయడానికి అవ్వలేదు, భయం వేసింది. పిల్లలు కూడా కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకున్నారు. అసలు యాక్చువల్లీ బండి మీద కూర్చోరు, మీకు బాగా తెలుసు, ఎందుకంటే వీడియోస్ అన్నింటిలో కూడా వాళ్ళు నించోనే ఉంటారు. అలాంటిది భయంకరంగా తయారైందండి. అసలు చూడండి భయంకరంగా గాలి అయితే లెగుస్తున్నాను అనమాట. భయంతోనే ఇంటికి వచ్చేస్తాం. మొత్తానికి మా ఆయన గారు ఒక ప్లేస్ నుంచి వస్తుంటే చెట్లు పడిపోతున్నాయంటే సందులోంచి పిల్లల్ని సేఫ్గా తీసుకొచ్చామండి. మాకైతే ఈరోజు చాలా అంటే చాలా భయం వేసింది. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వర్షం, మీరు అక్కడికి ఒక 10 నిమిషాలు అయ్యిందండి. 10 నిమిషాల్లోని క్లైమేట్ ఇంత చేంజ్ అయిపోయింది. ఉరుములు మెరుపులు అయితే అసలు గ్యాప్ లేదు. మీరు రేపు వార్తల్లో చూడొచ్చు, ఎక్కడైనా పిడుగులు పడ్డాయని తెలిసినా కూడా ఆశ్చర్యం లేదు, అలా పడ్డదనమాట. చూసారు ఆ మెరుపులు, నాకైతే ఇప్పటికీ కూడా భయం వేస్తుంది అనమాట తలుచుకుంటే. నేను ఎప్పుడు ఇలా ఫేస్ చేయలేదండి, ఎందుకంటే మనం అనుకోండి ఎలా అయినా సరే పర్వాలేదు, కానీ బండి మీద అది నలుగురు మళ్ళీ పిల్లలతోని నాకైతే అసలు గుండె ఆగిందనమాట ఒక్క నిమిషం. బాబా ఎలా వెళ్తామా అనేసి. ఓకేనండి, హోప్ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి.